guys, welcome back to my channel. I hope అందరూ బాగానే ఉన్నారు and good morning from Delhi. It's a day 2. So day 2 వచ్చేసి ప్లాన్ అయినది కొంచెం సెట్ అయింది and first thing to do in the morning హ్యాపీగా రెండు నైస్ కప్ ఆఫ్ కాఫీ తాగడం. So let's go. కాఫీ తాగేసి నెక్స్ట్ చెక్అవుట్ అంటే లైక్ బయటకు వెళ్ళిపోతాం. టోటల్ ఫాగీ వెదర్ అమ్మా. సో బయట అయితే 11 degrees ఉంది అండ్ నిన్నంతా ఇవేవి లేకుండా తిరిగాం. సో ఇంట్లో మర్చిపోయాం అండ్ స్వెటర్స్ కూడా ఇంట్లో మర్చిపోయాం. రేపైతే సరోజిని మార్కెట్కి వెళ్తాం షాపింగ్ చేయడానికి. అంతవరకు అయితే ఈ చలికి ఎలా తట్టుకుంటున్నాం, బట్ చెవులకి అయితే చలి వెళ్ళకూడదనే ఇంకెలాగని చేస్తున్నాం. ఒక్కొక్కటి 100 అండ్ కాఫీ దొరకలేదు, చాలా కష్టం అవుతుంది ఢిల్లీలో. చాలా తక్కువ కాఫీ కావడం, మ్యాక్సిమం టీ. బట్ మనకైతే కాఫీ లేకపోతే చాలా కష్టం. సో ఈరోజు అయితే మొత్తం అయితే రెడీ చేసుకుని టోటల్ 3 places అనుకున్నాం. ఒకటి ఫస్ట్ రెడ్ ఫోర్ట్, నెక్స్ట్ గురు సాహిబ్, దాని తర్వాత ఇండియా గేట్. ఈవినింగ్ ఇండియా గేట్ చూద్దామండి. వన్స్ లైట్ అన్సి ఆన్ అయిన తర్వాత అప్పుడు ఇండియా గేట్ చూడడానికి బాగుంటుంది. సో ఈరోజు కూడా ఫుల్ ఆఫ్ ఫాగ్ అయితే చాలా గట్టిగా ఉంది. ఎంత ఉంది టెంపరేచర్ 13 degrees అవుట్ సైడ్. సో రైల్వే స్టేషన్ దగ్గర మనం రూమ్ తీసుకోవడానికి ప్లస్ పాయింట్ ఏంటంటే జస్ట్ అక్కడి నుంచి ఒక 5 minutes వాక్ టువర్డ్స్ ఎల్లో లైన్ మెట్రోకి వచ్చాము ఆల్రెడీ. ఇట్స్ 10:06 AM ఇన్ ద మార్నింగ్. అండ్ ఇక్కడి నుంచి ఫస్ట్ అయితే రెడ్ ఫోర్ట్కి వెళ్ళిపోతాం. మెట్రో ఆన్లైన్లో బుక్ చేసుకోవడం, పేటిఎం యాప్లో కానీ లేకపోతే ఢిల్లీ మెట్రో యాప్లో కానీ ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ వాట్సాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మనకు ఆన్లైన్లో రాదంటే ఆఫ్లైన్లో మెట్రో దగ్గర టికెట్ కౌంటర్స్ ఉంటాయి. జస్ట్ ఫ్రమ్ 2 డెస్టినేషన్ చెప్పేస్తే వాళ్ళు ఆఫ్లైన్ టికెట్ ఇచ్చేస్తారు. ఈజీ. సో ఈజీ యాక్సెస్ ఢిల్లీ మెట్రో. నార్మల్ కార్స్ బస్సు అయితే ట్రాఫిక్లో చాలా కష్టం అవుతుంది. సో మెట్రో మిస్ బెస్ట్. ఇక్కడి నుంచి అయితే మనం స్టేషన్ ఎంట్రీకి అవుతాం, ఎల్లో లైన్. సో దేర్ యు గో ఫాగ్ అంత ఉంది. మనకి 100 meters 150 meters కనిపిస్తుంది అంతే, దాని మించి ఇంకేం కనిపించట్లేదు. సో అండ్ ఈ ఫాగ్ వల్ల చాలా ట్రైన్స్ అనేవి డిలే అవుతున్నాయి. మేము 2nd ఆగస్ట్ స్టార్ట్ అవుతున్నాం. ఈవినింగ్ 4 o'clockకి మా ట్రైన్ డిలే లేకుండా ఉంటే మాత్రం హ్యాపీ. ఇలాంటి ఫుట్పాత్స్ ఉంటాయి. ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి వెళ్ళాలంటే ఇలాగే వెళ్ళిపోవాలి, ఒక ఎల్లో లైన్కి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. సో ఈ ఫుట్ ప్రింట్స్ బట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు లైన్ మనకు కావాల్సిన లైన్కి ఎలా వెళ్ళాలి అని. సో మనం రెడ్ ఫోర్ట్ వెళ్ళాలంటే న్యూ ఢిల్లీ నుంచి ఢిల్లీ కాశ్మీరీ గేట్కి వస్తాం అండ్ అక్కడ నుంచి టువర్డ్స్ వైలెట్ లైన్ మారుతాం. సో వైలెట్ లైన్ మారినప్పుడు కాశ్మీరీ గేట్ నెక్స్ట్ స్టాప్ లాల్ కిలా. అసలు మెట్రో నుంచి ఎగ్జిట్ అవ్వగానే గేట్ ఉండేది రెడ్ ఫోర్ట్ది, బట్ అది క్లోజ్ ఇప్పుడు. సో గేట్ నెంబర్ 2కి వెళ్ళాలి, ఎందుకంటే రిపబ్లిక్ డే అయింది కదా మొన్న. సో అందుకని ఆ గేట్ క్లోజ్. అండ్ అక్కడి నుంచి సర్కస్లో వెళ్ళినట్టు. సో అక్కడి నుంచి ఒక 10 rupees గేట్ నెంబర్ 2, ఎందుకంటే రెడ్ ఫోర్ట్ అంతా నడాలి కాబట్టి మాత్రం తప్పదు, ఒక 10 rupees. వెరీగేట్ రెడ్ ఫోర్ట్. జనాలు అయితే బాగానే ఉన్నారు ఇక్కడ. సో ఎటు నుంచి ఎంట్రీ అనేది తెలియట్లే మొత్తం. ఐ థింక్ అలా వెళ్ళాలనుకుంటా. సో ఇక్కడైతే సమ్ ప్రోగ్రామ్ అయితే ఉంది, దానివల్ల ఇక్కడైతే ఎంట్రన్స్ ఆపేసాడు. చుట్టూ నడిచి వచ్చాం. ఏదో ప్రోగ్రామ్ అవుతుంది ఇక్కడ. భారత్ పర్వ్ 2024. Home to the Doglet Mountains. సో ఈరోజు అయితే భారత్ పర్వ్ 2024 ఈవెంట్ అవుతుంది ఇక్కడ. సో దానివల్ల అయ్యి ఉండొచ్చు రెడ్ ఫోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. లేకపోతే ఇది మనకి 80 rupees పడుతుంది రెడ్ ఫోర్ట్ అండ్ మ్యూజియం కలిపి. ఓన్లీ రెడ్ ఫోర్ట్ అయితే 50 rupees ప్రైస్ ఫర్ ఇండియన్స్. ఫారినర్స్కి 250 or 300 అనుకుంటా, కరెక్ట్గా ఐడియా లేదు. బట్ ఐ థింక్ వీఆర్ లక్కీ, ఒక 160 rupees సేవ్ అయింది ఇద్దరికి, ఫ్రీ ఆఫ్ కాస్ట్.
ఈరోజు అయితే స్కల్ప్చర్ ఎగ్జిబిషన్ జరుగుతున్నది. మొత్తం ఆజాద్ హింద్ గురించి అండ్ ఎవ్రీథింగ్ మొత్తం ఇక్కడ అన్నీ ఉన్నాయి. సో ఐ థింక్ వీఆర్ లక్కీ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇదైతే శాండ్ స్కల్ప్చర్ ట్రిబ్యూట్ టు నేతాజీ సుభాష్ చంద్రబోస్ బై పద్మశ్రీ అవార్డీ శ్రీ సుదర్శన్ పట్నాయక్. మొత్తం 5 tons ఆఫ్ శాండ్ యూస్ చేశారు అండ్ 500 స్టీల్ బౌల్స్. దేర్ యూ గోట్ ది ఆర్ట్. మొత్తం శాండ్ అండ్ స్టీల్ బౌల్స్, 500 స్టీల్ బౌల్స్. వావ్. ఇదైతే ముంతాజ్ మహల్ అండ్ నెక్స్ట్ కనిపించేదంతా మొత్తం మార్బల్ డిజైన్స్. ఇక్కడ కూడా సమ్ ప్రోగ్రామ్ ఏదో జరుగుతున్నట్టుంది, బట్ ఇంకా డెకరేషన్స్ అవుతున్నాయి. సో ఇప్పటికైతే రెడ్ ఫోర్ట్ అయిపోయినట్టే, ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాం. సో రెడ్ ఫోర్ట్లో చాలా ఉంది చూడడానికి, బట్ అంత వీడియో పెడితే చాలా కష్టం. సో కొన్ని మ్యూజియం ఉంది, లైక్ ఫ్రీడమ్, మనకి 1947 August 15 ఫ్రీడమ్ ఎలాగ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడున్న ఎగ్జిబిషన్ ఈరోజు 23 నుంచి 31 వరకు ఎగ్జిబిషన్ అయింది కదా, సుభాష్ చంద్రబోస్ గారి గురించి. నెక్స్ట్ ఆజాద్ హింద్ ఫాల్స్ గురించి మొత్తం అంతా ఉంది. సో ఈరోజే లాస్ట్ 31st, వీఆర్ లక్కీ అవన్నీ ఎగ్జిబిషన్ చూడడానికి. అండ్ మొత్తం ఫుల్ ఆఫ్ పీస్. సో నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి గురుద్వారా శ్రీ బంగ్లా సాహిబ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో ఇట్స్ టైమ్ ఆన్ లైక్ 12:33 PM in the afternoon. ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చావు? లైక్ 11 లైక్ 10:45కి ఎంటర్ అయ్యాం. అండ్ మొత్తం అంతా చూడడానికి 2 hours పట్టింది. మెయిన్లీ ఎగ్జిబిషనే ఎక్కువ చూసాం ఫోర్ట్ కన్నా. సో టైం అయిపోతుంది, ఇంకా 2 places కవర్ చేయలేవాలి, అందుకని ఇంకా లీవ్ అయిపోతున్నాం. సో ఇక్కడైతే ఇలా స్టాల్స్ ఉన్నాయి, దాంట్లో మన తెలంగాణ వెజ్ బిర్యానీ అయితే ట్రై చేస్తున్నాం. ఫుల్ ఫర్ 150. బాగా ఉంది. ఓకే డన్. చాలా డిఫరెంట్. ఇప్పుడు గురుద్వారా సాహిబ్ మందిర్కి వెళ్తున్నాము. అక్కడ నుంచి న్యూఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చేసరికి బయట చూస్తే జస్ట్ ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్ నుంచి బయటికి రాగానే లైట్గా చినుకులు పడుతున్నాయి. డోంట్ నో, బట్ వెదర్ అండ్ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ ఫాగీ వెదర్కి, వర్షం అండ్ క్లైమేట్ ఇలా ఉంది వ్యూ అయితే. బాగా చాలా బాగుంది. సో అండ్ ఇక్కడ నుంచి ఒక 350 meters ఇది మెట్రో స్టేషన్. మెట్రో స్టేషన్ నుంచి ఎగ్జిట్ అవ్వగానే 350 meters వెళ్తే మనకి టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడైతే ఆటో వాళ్ళు ప్రతి ఒక్కరు అడుగుతారు ఎక్కడికి అని, బట్ మనకి తెలియక పక్కనే ఉన్నా సరే 20 rupees ఇచ్చి ఎక్కేస్తాం. బెటర్ ఎప్పుడైనా గూగుల్ మ్యాప్స్ చూసుకోండి. ఒకవేళ డిస్టెన్స్ ఒక 500 meters కన్నా ఎక్కువ ఉందంటే బెటర్ ఆటో ఎక్కియండి. ఒకవేళ 500 meters కన్నా తక్కువ ఉంటే వాకబుల్ డిస్టెన్స్, ఈజీగా వాక్ చేసేది. జస్ట్ అక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళు 20 rupees తీసుకుంటారు. వేస్ట్ ఆఫ్ కాస్ట్. వాక్ చేస్తే ఈజీగా ఉంటుంది, బట్ ఓపిక కావాలి ఖచ్చితంగా మెట్రోలో తిరగాలి అంటే. అండ్ మెట్రోలో తిరిగినప్పటికీ మనకి టైం సేవింగ్ అయిపోద్ది. నార్మల్ ఆటో తీసుకుంటే ట్రాఫిక్ వల్ల ఎక్కువ టైం తీసుకుంటుంది. టెంపుల్కి అయితే వచ్చేసాం, బట్ ఇది చాలా బాగుంటుంది టెంపుల్ చూడడానికి. సో రైట్ అయితే గురుద్వారా బంగ్లా సాహిబ్ దగ్గర ఉన్నాం. పాప చాలా బ్యూటిఫుల్ ఉంది. వెదర్ కూడా చాలా సహకరిస్తున్నది. చేపలు ఉన్నాయి. టెంపుల్ అయితే ఇది చూడడానికి అయితే చాలా బాగుంది. సో టెంపుల్ ఫ్రంట్ అయితే ఎలా ఉంటుంది, ఫుల్ ఆఫ్ మార్బుల్. అండ్ ఇది ఇటు నుంచి అయితే ఎంట్రన్స్, ఇలాగెళ్ళి హాల్లోకి అయితే ఎంటర్ అవుతాం. సో వెనకాతలు ఉంది కదా, ఇక్కడైతే మనకి ఫ్రీ ఫుడ్ పెడతారు. ఇక్కడ చావల్, రోటీ అండ్ సబ్జీ అంతే. సో ఇక్కడైతే షూస్ ఇప్పియాలి లోపలికి వెళ్ళాలి అంటే. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ అయితే స్టే చేయడానికి రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఇదంతా రూమ్స్ ఇవన్నీ. ఎగ్జిట్ ఇట్స్ టైమ్ అరౌండ్ లైక్ 2:50 PM in the afternoon. అండ్ ఇక్కడ నుంచి ఇండియా గేట్ స్టార్ట్ అయిపోతున్నాం వయా మెట్రో.
అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ రూమ్కు. సో అదైతే వాళ్ళ ప్లాన్. ఈరోజు అయితే ఈరోజు కూడా 3 ప్లేసెస్ అయితే కవర్ చేసాం కదా. హౌ డు యూ లైక్ టెంపుల్? బాగుంది, కొంచెం పీస్ఫుల్గానే ఉంది అండ్ ఫ్రీగా అన్నీ ఇస్తున్నారు. వాళ్ళ రూల్స్ కొంచెం ఫాలో అవుతున్నారు. డన్. సో టెంపుల్కి ఎంటర్ అవ్వగానే అక్కడ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ కూడా అక్కడే ఉంటుంది ఒక బాస్కెట్లో. అది తీసుకొని కట్టుకోవాలి. సో వితౌట్ దట్ క్లాత్ అయితే టెంపుల్లో అయితే తిరగనివ్వరు. అంటే లైక్ ప్రతి ఒక్కరు చెప్తారు కట్టుకోండి అని. మ్యాక్సిమం ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఎలా కాదు, బట్ చిన్న చిన్న షార్ట్స్ అయితే తీసాను అంతే. లెట్స్ గో. మెట్రోకి అయితే దగ్గరికి వస్తాం. జస్ట్ 5 minutes వాక్. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ లైన్ అండ్ దాని తర్వాత నుంచి ఐ థింక్ ఎల్లో లైన్ దగ్గర నుంచి అక్కడికి నుంచి వెళ్ళాలి టు ఇండియా గేట్. సో టైర్డ్ అయ్యావా? ఓపుకుందా ఇంకా? ఐఎమ్ సో లక్కీ ఇలాంటి వైపు దొరకడానికి. ఎందుకంటే చాలామంది వద్దు అని అంటారు కొంతమంది, బట్ ఐఎమ్ సో లక్కీ. ఇంకా తిరుగుదాం ఉంటుంది మా ఆవిడైతే. సో ఇక్కడ కూడా వర్షం పడుతుంది ఢిల్లీలో. దానివల్ల ఇంకా చలి అయితే ఎక్కువైపోయిందమ్మా. చాలా దారుణం. బయట అయితే 20 degrees ఉంది, బట్ చేతులు ఫ్రీజ్ అయిపోతుంది అంత చల్లగా. దేనికో ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చాం. సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు లదాఖ్ వెళ్ళినప్పుడు 20 rupees తీసుకున్నారు, బట్ ఈసారి పర్ పర్సన్ 25 rupeesకి మాట్లాడుకున్నాం. దేనికో వచ్చాం. ఇక్కడ నుంచి మనం వాక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇంకా ఆటోస్ కానీ ఏవి వెళ్ళి కానీ లోపలికి వెళ్ళాం. అండ్ దేర్ యూ గో ఇండియా గేట్ విత్ ఏ ఫాగీ వెదర్. సో ఈ వెదర్కి ఇండియా గేట్ చూడడం కదా చాలా బాగుంది. సో ఇండియా గేట్కి వెళ్ళాలంటే ఇలాగా వెళ్ళడం కావదు. ఇలాగా ఒక సబ్వే ఉంటుంది. ఈ సబ్వే నుంచి కిందకి దిగి అక్కడికి వెళ్ళాలి, ఆ దగ్గరికి వెళ్ళాలంటే. ఏం కాదు. సో ఇప్పటికిప్పుడే వర్షం అయితే ఫుల్గా గట్టిగా స్టార్ట్ అయింది. సో ఇట్స్ 4 PM ఇన్ ది ఈవినింగ్. లైట్స్ కోసం అని చెప్పి ఇండియా గేట్కి వచ్చాం, బట్ ఇక్కడ బుక్ అయిపోయాం వర్షానికి. వర్షం అయితే గట్టిగా స్టార్ట్ అయింది. దాంతోపాటు చలి కూడా చాలా గట్టిగా ఉంది. చలో లీవింగ్ ఇండియా గేట్, బాబాయ్. అండ్ ఇట్ సైడ్ అయితే మనకి వార్ మెమరీ వస్తుంది. సో ఇప్పుడైతే అంత టైం లేదు. సో డ్యూ టు దాట్ ఈ వర్షంలో ఇంక ఉండడానికన్నా రూమ్కి వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది. అసలు లైట్స్ మొత్తం ఆన్ అయినంత వరకు ఉందా అనుకున్నాం, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ చాలా కష్టం. వర్షం చలి చాలా బీభత్సంగా ఉంది. బ్యాక్ టు రూమ్. అండ్ బయట అయితే ఫుల్ రోడ్డు మొత్తం అస్సలు బాగాలేదు. నడ్డానికి కూడా చాలా దారుణంగా ఉంది పాడకంచి, బట్ ఏం చేయలేం. స్టేషన్లో దగ్గర కాబట్టి ఇక్కడైతే తీసుకున్నాం. అండ్ Day 1 అయితే అప్లోడ్ చేసేస్తాను. ఆల్రెడీ నిన్న నైట్ ఎడిట్ చేసి పెట్టేశాను. మార్నింగ్ అప్లోడ్ చేద్దామంటే టైం దొరకలే, అందుకే అయితే మార్నింగ్ అప్లోడ్ చేయలేదు. బయటికి వెళ్ళిపోయి జస్ట్ ఇప్పుడే వచ్చాం. ఇట్స్ 5:51 PM ఇన్ ద ఈవినింగ్. Day 1 అప్లోడ్ అయిపోతుంది. సో హోటల్ వైఫై స్పీడ్ బాగానే ఉంటుంది. వితిన్ like 15 minutesలో అప్లోడ్ అయిపోయింది. లెట్స్ గో. అండ్ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్ళి ఏమైనా తింటాం. జస్ట్ పక్కనే హోటల్ ఉంది, లేకపోతే ఈ బ్యాక్ సైడ్ ఒక స్నాక్ ఐటమ్స్ షాప్ ఒకటి ఉంది. సో ఎక్కడికి వెళ్ళి ఏమైనా తిందాం, ఆకలి వేస్తుంది. తను చూసుకుని ఎంత మురిసిపోతుందో ఇది. ఓకే గైస్, ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాం. సో ఈరోజు అయితే 3 places కవర్ చేసాం. నిన్న 3, టోటల్ 6 places ఢిల్లీలో అయితే మేము కవర్ చేసేసాం. మ్యాక్సిమం ఇంకేం ప్లేసెస్కి అయితే వెళ్ళాం. రేపైతే షాపింగ్ ప్లాన్. రేపంతా షాపింగే, ఇంకేం పెట్టలేదు రేపు. సో ఫుల్గా సరోజినీ మార్కెట్ లేకపోతే ఇంకేమైనా మార్కెట్లో ఉంటే మొత్తం షాపింగ్ చేసుకొని వచ్చేస్తాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని. నచ్చితే ప్లీజ్ గివ్ ఏ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఐల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్.